జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. నేను గత కొంతకాలంగా ఈ క్రైస్తవ మాఫియా మీద నేను అసలు వీడియోలు చేయలేదు. నేను ఎందుకు చేయలేదంటే చాలా సంస్థలు, హిందూ సంస్థలు అంటే క్రైస్తవ మాఫియా మీద చేస్తున్న వీడియోలు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా వీడియోస్ని నేను వాళ్ళ మీద కాకుండా నా డైవర్షన్ అంతా కూడా అంబేద్కరిస్టుల మీద పెట్టాను నేను. కానీ ఈరోజు ఒక వీడియో చూశాను నేను. నాకు ఎవరో పంపించారు, అన్నయ్య ఒక్కసారి నువ్వు ఇంటర్వ్యూ చూడన్నది, దీన్ని చూసి నువ్వు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని అని చెప్తే సర్లే అని చెప్పేసి చూశాను నేను. అది ఒక ఇంటర్వ్యూ ఏంటంటే హిట్ టీవీలో పాస్టర్ జాన్ బాబు ఇంటర్వ్యూ వచ్చిందండి. ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఈ పాస్టర్ అనే వాళ్లకు అంటే కామన్ సెన్స్ కానీ మైండ్ సెట్ కానీ ఇంత దిగజారిపోతుంది అనేది మా అంబేద్కరిస్టులో కూడా అంతే అనుకోండి. అంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు జాన్ బాబు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అవన్నీ కూడా ఇంత కామెడీగా ఇంత సిల్లీగా ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళను నమ్మి జాన్ బాబు పాస్టర్ సంఘంలో ఈయన మాటలు కూడా నమ్మి అక్కడ మత మార్పులు జరుగుతున్నాయి అంటే అక్కడ వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎంత దీనమైన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన మాట్లాడిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నుంచి ఒక పాయింట్ మీకు నేను చెప్తాను. నేను ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. సో క్రొత్త నిబంధన ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. నాకు తెలిసి గాంధీ మహాత్ములు అహింసా సిద్ధాంతాన్ని మన దేశంలో ఆయన ప్రతిపాదించడానికి ముందు కూడా ఆయన బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ఈ మంచి వాక్కులను ఆయన తీసుకొని ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయటం కానీ, లేకపోతే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ఆయన ఆ రీతిగా గాంధీ గారు అనుసరించి మన దేశానికి స్వతంత్రం తేవటంలో ఆయన చాలా ప్రయాసపడ్డారు ఈ విషయంలో. ఇప్పుడు ఇలాంటి పిచ్చి తుగులకు మాటలు క్రైస్తవ సమాజంలోని వీళ్ళ సంఘాల్లో చెబుతూ మత మార్పులు చేస్తున్న ఇలాంటి మైండ్లెస్ ఫెలోస్ మాటలను నమ్మి మతం మారుతున్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలే. ఈయన ఏమంటున్నా అంటే గాంధీజీని బైబిల్కి అంటగడుతున్నా అన్నమాట. అంటే గాంధీజీ బైబిల్ని రెండు ఒక్కటి చేయాలని ఈయన తాపత్రయం చూడండి. అంటే గాంధీజీ అహింస మార్గాల్లో ఉన్నాడు కాబట్టి ఆ అహింసా మార్గంలో క్షమాగుణాన్ని తెలుసుకున్నది బైబిల్ ద్వారానే. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూయించు అనే ఈ సిద్ధాంతాన్ని కూడా తెలుసుకున్నది, క్షమాగుణం అనే ఈ సిద్ధాంతాన్ని తెలుసుకున్నది మా బైబిల్ ద్వారానే. అందుకే బైబిల్ని చదివాడు కాబట్టే ఆ అహింసా మార్గంలో వెళ్ళాడు అని చెప్పేసి ఈ పాస్టర్ చెప్తున్న మాటలు వింటుంటే వీళ్ళ అజ్ఞానాన్ని చూసి ఏమనుకోవాలో అర్థమవుతుంది నాకు. తాత ముందా మనవడు ముందా అంటే ఈ గొర్రెలు ఏమంటే అంటే మనవడే ముందు అని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు ఎప్పటికే కానీ అరే మీ తాత గుణాలు వచ్చినాయంటారా, మీ నాన్న గుణాలు వచ్చినాయంటారా అని అంటారు తప్ప తాతకు పోయి మీ మనవడి గుణాలు వచ్చినాయి అంటారు అన్న. అంటే ఎంత సిల్లీగా ఉంది అది. అలాంటి వాళ్ళే ఈ పాస్టర్లు, ఇలాంటి కోవకు చెందిన వాళ్ళే ఈ క్రైస్తవ మాఫియాలో ఉండే ఈ పాస్టర్లు అన్నమాట. గాంధీజీ ఎప్పుడు తన చేతిలో ఒక గ్రంథాన్ని పెట్టుకొని ఉండేవారు. అది భగవద్గీతనా లేకుంటే బైబిలా? గాంధీజీని కాల్చినప్పుడు చనిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు అని మనం అందరం వింటాం, చదువుతాం కూడా. హే రామ్ అన్నాడా, హే జీసస్ అన్నాడా? ఈ గొర్రెలకు అడగాల మనం ప్రశ్నలు. ఎందుకంటే వీళ్ళ క్రైస్తవ సమాజంలో వీళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేయరు. వీరు ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తారు అనమాట. గాంధీజీ గారి ఘాట్ సమాధి ఉన్న ఘాట్ దగ్గరికి పోతే హే రామ్ అని చెప్పేసి రాముడి పేరు కనబడుతుందా, హే జీసస్ అని చెప్పేసి జీసస్ పేరు కనబడుతుందా? అంటే వీళ్ళ అజ్ఞానం అంతే. ఈ క్రైస్తవ మాఫియా అజ్ఞానము ఎంత దారుణంగా ఉంటుంది. అసలు నాకు వీళ్ళ గురించి వీడియో చేయడమే నాకు చిరాకు నాకు. కానీ ఎందుకో ఇది చెప్పాలనిపించి నాకు చెప్తున్నాను. నాకు
బైబిల్లో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించమన్నాడు, అహింసా మార్గాన్ని చూయించాడు యేసు అని చెప్తున్నారు వీళ్ళు. అదే సిద్ధాంతాన్ని గాంధీజీ పాటించాడు అని చెప్తున్నారు వీళ్ళు. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఏమంటారంటే, కానీ నేను మీతో చెప్పేది ఏమిటంటే దుష్టుని ఎదిరించకండి, ఎవరు నీ కుడి చెంప మీద కొడతారో వారి వైపు నీ ఎడమ చెంపని తిప్పి చూపించు అని చెప్పేసి బైబిల్ చెప్తుందట. దీన్ని చదివిన గాంధీజీనే అహింసా మార్గంలో వెళ్ళాడట. హిందూ ధర్మంలో పుట్టి ప్రతి క్షణం తన చేతిలో భగవద్గీత పట్టుకున్న గాంధీజీ పట్టుకున్న భగవద్గీతలో కానీ హిందూ గ్రంథాల్లో కానీ అహింస మార్గం లేదా? క్షమించే గుణం లేదా? ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఈ అహింసా మార్గాన్ని, ఈ క్షమించే గుణాన్ని బైబిల్లో రాసుకున్న ఈ మత్తయి సువార్త అని ఏదైతే రాసుకున్నారో అది హిందూ సనాతన గ్రంథాల నుంచి కాపీ కొట్టబడ్డది. ఎందుకంటే బైబిల్లో ఉన్న కొత్త నిబంధన గ్రంథం, ఎందుకంటే బైబిల్ 2 రకాలు ఉంటుంది, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. ఈ కొత్త నిబంధన గ్రంథం ఎప్పుడు రాయబడ్డది అంటే మత్తయి సువార్త, గాస్పల్ ఆఫ్ మాథ్యూ అనే ఈ పుస్తకాన్ని క్రీస్తు శకం అంటే వీళ్ళ ప్రకారం ఇప్పుడంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లేవు, ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే వీటిని తీసేసి బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని చెప్పేసి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వచ్చే టెక్స్ట్ పుస్తకాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి విద్యార్థి కూడా బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని చదువుకుంటున్నాడు. సో ఇది ఆఫ్టర్ కామన్ ఎరా అంటే ఇప్పుడున్న ఈ గొర్రెలకు అర్థం కావాలంటే మనకు కొద్దిగా స్పష్టంగా ఇవ్వాలి కాబట్టి క్రీస్తు శకం అని చెప్దాం. వీళ్ళకి అర్థమయ్యే విధంగా క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత, క్రీస్తు శకం 70 నుంచి 85 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మత్తయి సువార్త రాశారు అని చెప్పేసి స్పష్టంగా చరిత్ర చెప్తున్నది. ఇప్పుడు నేను వీళ్ళకి ఒకటి అడుగుతున్నా, క్రైస్తవ మాఫియాకి అడుగుతున్నా, ఇలాంటి బుర్ర తక్కువ పాస్టర్లకు అడుగుతున్నా ఏంటంటే, గాంధీ గారు పట్టుకున్న ఆ భగవద్గీత యేసు పుట్టిన తర్వాత రాయబడ్డదా, యేసుకు పూర్వమే రాయబడి ఉందా? అది మీ విఘ్నతకి వదిలేసిన అహింసో పరమో ధర్మ అని చెప్తాం మనం. ఇది మొట్టమొదటిగా మన గ్రంథాలనే ఉంది కదా, మన గ్రంథాల నుంచి కాపీ కొట్టి బౌద్ధ మతం రాసుకున్నారు. ఈ బౌద్ధ మతం పుట్టిన తర్వాత పుట్టింది కదా క్రైస్తవ మతము. క్షమించే ఈ గుణాన్ని, అహింసా మార్గాన్ని మన హిందూ గ్రంథాలే చెప్తున్నాయి. మొట్టమొదటిసారిగా మనకు వీటిని చెప్తుంది హిందూ గ్రంథాలు. ఈ హిందూ గ్రంథాల నుంచే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు పుట్టిన, ఆ మతాలన్నీ కూడా కాపీ కొట్టుకున్నాయని చెప్పేసి ఆధారపూర్వకంగా మనం ఇప్పుడు రిఫరెన్స్తో మనం కొన్ని చూపించుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతి ఉంది. మనుస్మృతిలో 6వ అధ్యాయం 46వ శ్లోకం ఏమని చెప్తుందంటే, క్షమ ధర్మాస్య భావనం అంటే క్షమించడమే ధర్మానికి నెరవేర్పు. దీని అర్థం, తాత్పర్యం ఏముందంటే క్షమాగుణం ధర్మానికి ప్రధానమైన సాధనం. క్షమించే మనసున్న వ్యక్తి నిజమైన ధర్మాన్ని అనుసరిస్తాడు. క్షమించే గుణం మొట్టమొదటిగా మన గ్రంథాలు చెప్తున్నాయి. మనుస్మృతి ఎప్పుడు రాయబడ్డదంటే ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఎవరి గ్రంథాలు, ఏ మత గ్రంథాలు లేక ముందే రాయబడిన గ్రంథాలు. అది ఆ గ్రంథాల నుంచి బైబిల్ కాపీ కొట్టిందా, లేదా బైబిల్ నుంచి ఆ గ్రంథాలు కాపీ కొట్టిన ఈ బుర్రలేని పాస్టర్లే తెలియాలి. ఇంకోటి మహాభారతంలో ఉద్యోగ పర్వం 33వ అధ్యాయం 29వ శ్లోకం ఏం చెప్తుందంటే, క్షమాశ్రేష్ట శ్రియం లోకే అంటే క్షమించడం ఈ ప్రపంచంలో అత్యున్నతమైన గుణం అంటుంది. అర్థం, ఇది తాత్పర్యం చూడండి. క్షమాగుణం ప్రపంచంలో గొప్పగాను మరియు సత్కర్యమైన గుణంగాను పరిగణించబడుతుంది. క్షమించమంటుంది. నీకు ఎంత ద్రోహం చేసినా, నీకు ఎంత దారుణాలు నీ పట్ల ప్రవర్తించిన ఎదుటి వ్యక్తి, వాడిని క్షమించమని చెప్తున్నది. ఒక చెంప కొడితే రెండో చెంప దించడమని కాదు, రెండో చెంప కొట్టినా కూడా క్షమించమని చెప్తున్నది సనాతన ధర్మం. నిన్ను ఎంత హింసించినా, నీకెంత కష్టపెట్టినా, నీ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించినా వాడిని క్షమించడమే నీకున్న అత్యున్నతమైన గుణము అని చెప్పి సనాతన ధర్మం చెప్తున్నది. గాంధీ గారు అనుక్షణం తన చేతిలో పట్టుకున్న
భగవద్గీతలో కూడా ఏముందో ఒకసారి చూద్దాం చూడండి. భగవద్గీత 16వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏముందంటే, తేజాక్షమ ధృతిం శౌచం అద్రోహు నాతి మానిత. తెలుగులో తాత్పర్యం చూడండి, క్షమించడం మానవుని అన్ని గుణాల్లోకెల్లా అత్యున్నతమైన గుణం, అదే దైవ గుణం అని చెప్తున్నాడు. క్షమించడం. మరి ఈ నిరంతరం భగవద్గీతను పట్టుకున్న గాంధీజీ చదివిన శ్లోకాలు అవి, వాటిని చూసి అహింసా మార్గాన్ని పట్టించండి, కానీ బైబిల్ని చదువుకున్నా ఇది ఎక్కడి మండి మాటలరా బాబు, మేవి ఏడికలు వస్తాయి మీకు ఇవన్నీ పనికి మాలిన మాటలన్నీ? బైబిల్ పుట్టక ముందు, మీ కొత్త నిబంధన గ్రంథం పుట్టక ముందు, అంతెందుకు మీ యేసు పుట్టక ముందు రాయబడిన గ్రంథాలు మా సనాతన గ్రంథాలు. ఆ గ్రంథాలు నిరంతరం పట్టుకొని తిరిగే వ్యక్తులు ఆ గ్రంథాలను చదువుతారు తప్పించి ఎక్కడో పుట్టిన యేసుకు అసలు ఏంటి మీ కామెడీ? ఈ దేశం అహింసా మార్గంలో పయనించే దేశం. ఈ అహింసా మార్గాన్ని మేము తెలుసుకున్నది మా సనాతన గ్రంథాలు, మా ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం మేము. అందుకే ప్రపంచంలో మీ క్రైస్తవ మాఫియా మిషనరీ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దారుణాలు చేసింది, క్షమాగుణమా? ఎన్ని హత్యలు చేసారు మీ మత మార్పుల కోసం? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని చంపిన మతం క్రైస్తవ మతం. హిందూ సనాతన గ్రంథాన్ని నమ్మే వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా పక్క దేశాల మీద పడి దోపిడీలు చేయలేదు, దారుణాలు చేయలేదు. మా అణువులో అహింసో పరమ ధర్మ అనేది ఉంది. క్రైస్తవ మాఫియాకు అహింస పరమధర్మం అంటేనే తెలియదు. వాళ్ళకి హింసే తెలుసు. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ మతం ఎన్ని హింసాయుత ఘటనలు చేశారు, మత మార్పిడుల కోసం ఎన్ని బలవంత మత మార్పులు చేశారు, కొన్ని నాగరికతలనే నాశనం చేసిన భయంకరమైన మతం క్రైస్తవ మతం. మీరు అహింస గురించి మాకు చెప్తున్నారని, మాకు అహింస గురించి మీరు చెప్తున్నారని చెప్తే మేము నమ్మి సావాలా? మీరు చెప్పే ఎదవ మాటలు మీ చర్చిలో ఉన్న వాళ్ళు నమ్ముతున్నావు, కానీ ఈ దేశంలో ఉన్న ఏ హిందూ నమ్మడు. అసలు వాస్తవం కూడా అది కాదు కదా. చూడండి, మత మార్పిడి కోసము ఎవరిని కావాలంటే వారిని వాళ్ళ ఉచ్చులోకి లాక్కుంటారు, ఆ బైబిల్కి అంటగట్టేస్తారు అంతే. ఇది ఈ దేశంలో క్రైస్తవ మాఫియా మత మార్పిడి వ్యవస్థ కోసం ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను తమ గ్రంథాలకు అంటించి మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న విధానం. ఖచ్చితంగా అడుగడుగున ఈ మాఫియాను హిందూ సమాజం ప్రశ్నించాలి. ఈ క్రైస్తవ మాఫియా చేసిన ఆగడాలను చూపించాలి. వీళ్ళు మనకు చెప్తారు, మనకు వివక్ష, హిందూ మతం వివక్ష. క్రైస్తవ మతం చేసిన వివక్ష ఒక్కసారి నల్లవాడిని తెల్లవాడు అంటే క్రైస్తవుడు ఎంత దారుణాలు చేశాడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోరీలు ఎన్నో ఉన్నాయి, ఒకసారి చదివి తెలుసుకోండి. హిందూ సమాజం ఎప్పుడైనా కూడా కాలానికి అనుగుణంగా చేంజెస్ అవుతూ సమాజానికి అనుకూలంగా మారుతూ వెళ్తుంటుంది. క్రైస్తవ మాఫియా ఎదుటివాడు ఎంత మంచోడైనా, ఎన్ని మంచి పనులు చేసినా, వాడు దేవుని నమ్మలేదు అంటే వాడు నరకం పంపిస్తాము అని చెప్పే దరిద్రమైన మతం క్రైస్తవ మాఫియాది. హిందూ సనాతన గ్రంథంలో దేవుని నమ్మకపోయినా, వాడు నాస్తికుడైనా, ఎవరిని మొక్కినా వాడు మంచి చేయాలి, సమాజానికి మంచి చేయాలి, దేశానికి మంచి చేస్తే చాలు, వాడికి స్వర్గాన్ని ప్రాప్తిస్తుంది సనాతన ధర్మం. ఇలాంటి విషయాలు మనం చెప్పకనే పాపం ఎంతోమంది అమాయకులు, ఇలాంటి దరిద్రులు, ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే పాస్టర్ల వల్లే మత మార్పులకు గురవుతున్నారు హిందూ సమాజం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.